సింహము నక్కలు ఎదురు వచ్చినాయని కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా? దాని దారి దాందే. కటౌట్లు రెడీ చేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈయన అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. ఓకేనా బ్రో? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మన అందరు తరపున ఫ్యాన్స్ అందరి తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. సో తీసాడు మౌలిక దుమ్ము లేపాడు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడు అనుకుంటున్నా. దీంతో ఆ కత్తి పెట్టి ఒకకుండా పొడి చేస్తారు. ఇక చూసుకోండి, ట్రోల్ చేయడానికి కూడా ఇంత కూడా మీకు కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలు లేకుండా చేయడం అయితే జరిగింది. ఆ కటౌట్ ఇది కటౌట్ అన్నయ్య దగ్గర నుంచి కోరుకునే కటౌట్ ఇది. సో రియల్ పవన్ కళ్యాణ్ ఇది. మీరు ఎవరైనా సరే దీని మీద కూడా ట్రోల్ చేయాలనుకున్నారంటే మీ అకౌంట్లో ఉండవు. చూసుకోండి, మరి కరెక్ట్గా చెప్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అన్న మరొకసారి సింహంలా కనపడ్డాడు. మామూలుగా లేదు అసలు. రికార్డులు మొత్తం మిక్సీలు వేసి పక్కనే వేస్తాడు. ఇక మామూలుగా ఉండదు. ఇక బజ్ అయితే ఆ మ్యూజిక్ ఒక్కొక్క మ్యూజిక్ ఇది అమ్మ లిగుస్తున్నాయి. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఆ యాక్టింగ్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు అనుకో. అసలు ఆ మ్యూజిక్ కొడుతుంటే కుర్చీలు కూడా అదురుతాయి అనిపిస్తుంది నాకైతే. ఎర్రతో వాళ్ళు రెడీ చేసుకోండి, మళ్ళీ మనం పండగ మళ్ళీ వచ్చేసిందేక. రచ్చ మామూలుగా ఉండకూడదు. ఇక ట్రోల్ చేసే వాళ్ళందరికీ మరొక రాడ్ అయితే గట్టిగా దీని ద్వారా అయితే చూపించాడు. అన్నకి సరిపోతుందా బర్త్డే విషెస్? దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. ఇక మౌలిక కాదు, కేక్ కటింగ్లు కటౌట్లు రెడీ చేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. బర్త్డే రోజున ఇలాంటిది మైండ్ పనిచేయదే కాదు చూస్తుంటే. అది దానికంటే నాకు అసలు ఆ పోస్టర్ వద్దు బ్రో. అమ్మో ఇది ఏంది బ్రో అసలు? వాము ఆ మ్యూజిక్ ఏంది, ఆ కొట్టుడు ఏంది, ఆ నవ్వుంది నాయను. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక దీనమ్మ ఇంకా మొత్తం లేడీస్ అయితే పండగ చేసుకుంటారు. పోండి మీరైతే, నాకు తెలుసు. ఇక అన్నయ్యని ఎలా దాన్ని పక్కన కొట్టే బ్రో. ఇంకా మీరు అందరు మారరు. ఇక ఏ సినిమా రిలీజ్ అవనే పుష్ప 2 అంటున్నారు. పుష్ప 2 అయ్యే. ఇక అక్కడ వచ్చేది పులి సింహం పవన్ కళ్యాణ్. ఈయనమ్మ ఇచ్చి పడేస్తాడు. దళ ఉంటుంది. ఇక సింహము నక్కలు ఎదురు వచ్చినాయని కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా? దాని దారి దాందే. సింహం లాంటోడు అన్న. డిప్యూటీ సీఎం గా ఇది ఫస్ట్ బర్త్డే అనుకుంటా కదా? అవును, ఫస్ట్ బర్త్డేనే. కానీ అన్న మామూలుగా లేదన్న, బీభత్సం. అర్థమైందా? ఒకే ఒక షాట్ లో కనపడ్డాడు లాస్ట్ లో. అది కానీ బీభత్సం. ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? మనకు అభిమానం ఉంది, ఒక్క ఫోటో చాలు అన్నకు. ఒక్క ఫోటో కత్తి పట్టుకున్నప్పుడు ఏదో ఒక లుక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అదే అన్న, కంట్రీ సైకి ఇట్లా చాలు, ఒక సైకి ఇట్లా చేస్తే చాలు, అన్నీ వెళ్ళిపోవాల్సిందే, ఏం ఉండవు. ఇక అర్థమైందా? ఇమ్రాన్ హష్మీని అంటే ఎక్కడో మొత్తానికి వేసేస్తారా పవన్ కళ్యాణ్ సినిమాలో? అట్లానే కాదన్న, వాళ్ళకు ఉండే క్రేజ్. ఇప్పుడు ఏదైనా కానీ ప్రమోషన్ కోసం డబ్బుల కోసమే చేస్తారు మామూలుగా. వాళ్ళకి కలెక్షన్ రావాలనే చేస్తారు. పెట్టుకోండి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారికి అంటే మ్యాచ్ అవుతాడు. ఇప్పుడు మొన్న నలుగురు కలిసి నాగార్జున గారు, రజనీకాంత్ గారు కూలీ చేయలే. మరి మనం చూసాం కదా, అందరినీ ఆదరిస్తాం మనం. మన తెలుగు ఆయన ఎలా అనిపించింది అంటే లుక్స్ కానీ అవన్నీ కానీ? చెప్తున్నా కదా బ్రో, బీభత్సం. మన ఆయన ఫోటో చూస్తే చాలు మనకు ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు ఆయన గురించి. నిజమా కాదా? ఇది సరిపోద్దా మరి వాళ్ళ ఫ్యాన్స్ కి? కడుపు నిండిపోయింది బ్రో. మనకి అది గ్లిమ్సే చాలు. నిన్న ఒక ఫోటో వదిలేరు వస్తుంది, అది మామూలుగా లేదు. సూపర్. అంటే ఏదో డాన్స్ ఏదో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు కదా అన్న. మనకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే చాలు మనకి హ్యాపీ. అలాంటప్పుడు బర్త్డే రోజు ఇట్లా గ్లిమ్స్ వదిలితే ఇంకెట్లుంటుంది చెప్పు? మరి ఇప్పుడు ఎలా ఉంటుంది 25వ తారీఖు థియేటర్స్ దగ్గర? బీభత్సం. చూస్తుండు, కటౌట్లు టపాసులు అన్ని పేలిపోతాయి. ఓజీ అన్న, ఫస్ట్ ఓజీ వచ్చేది. రెండు బాగుంటాయి అన్న, రెండు బాగుంటాయి. సినిమా హిట్ కావాలనే తీస్తారు ఎవరైనా. నిజమా కాదా? హిట్ కావాలనే తీస్తారు, హిట్ అవుతుంది పక్కా. సో కలెక్షన్స్ అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓజీ అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు కదా అన్న. ఫ్యాన్ ఫిలిం కదా, అందులో ఫ్యాన్స్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటాం. అలాంటప్పుడు ఫ్యాన్ అయినప్పుడు ఎట్లా చూపిస్తాడు ఆయన? అందరికీ నచ్చుతుంది, హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్. ఓజీ పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? నేను దాని గురించి చెప్పనన్నా.